ఫ్యూచర్లో ఎలాంటి ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నావు? ఫస్ట్ నా టార్గెట్ ఇప్పుడు ఏషియన్స్ ఇప్పుడు రీసెంట్గా అయ్యాయి. 2024లో లాస్ట్ ఇయర్ అయ్యింది. చైనాలో అయింది. చైనాలో అయినప్పుడు మా ఒక్కరే విన్నారు ఇండియన్ టీం నుంచి. బికాజ్ ఇట్స్ రియలీ టఫ్, చాలా టఫ్ ఉంది. అక్కడికి వెళ్ళడమే అసలు చాలా టఫ్. అక్కడ వెళ్ళి పార్టిసిపేట్ చేయడమే చాలా టఫ్. అక్కడికి వెళ్ళి ఒకరు విన్నారు, కటా ప్లేయర్ వాలెంటీనా వాలెన్స్ అని. చాలా మంచిగా చేస్తారు. వాలెంటీనా వాలెన్స్కి బ్రాంజ్ వచ్చింది. అసలు ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే నాకు ఏషియన్స్కి వెళ్ళి నాకు గోల్డ్ విన్ అవ్వాలి, ఇండియాని రిప్రజెంట్ చేయాలి. ఫస్ట్ ఏషియన్స్లో విన్ అవుతే ఐ విల్ గెట్ టు పార్టిసిపేట్ ఇన్ డబ్ల్యూకేఎఫ్. డబ్ల్యూకేఎఫ్ అంటే వరల్డ్ కరాటే ఫెడరేషన్. అది ఇంకా దాంట్లో దాంట్లో మెడల్ కొట్టామంటే ఇంకా చాలా గ్రేట్. అది ఇంకా ఇండియా నుంచి వెళ్ళారు, బట్ చాలా టఫ్ ఉంది, ఇంకా ఎవరు కొట్టలేకపోయారు. ఐ వాంట్ బి ద ఫస్ట్ వన్. ఇప్పుడు కరాటేలో చాలా బెల్ట్స్ అంటుంటారు కదా, వైట్ బెల్ట్, ఎల్లో బెల్ట్ సమ్ చెప్తుంటారు కదా, ఏంటి నా బెల్ట్స్ డీటెయిల్స్ ఏంటి? ఫస్ట్ అయితే వైట్ బెల్ట్లో బేసిక్ ఉంటాయి. అంటే బేసిక్స్ నేర్చుకున్న వాళ్ళకి వైట్ బెల్ట్ వస్తుంది. ఓకే, లేదు మ్యామ్. అంటే ఫస్ట్ జాయిన్ అవుతారు కదా మ్యామ్, జాయిన్ అప్పుడు వాళ్ళు వైట్ బెల్ట్ ఇస్తారు. వైట్ బెల్ట్ జాయిన్ అయినప్పుడే వైట్ బెల్ట్ ఇస్తారు. జాయిన్ అయినప్పుడు వైట్ బెల్ట్ ఇచ్చేస్తారు. ఇచ్చినప్పుడు జస్ట్ బ్లాక్, స్టాప్స్, ఎల్బోస్ అవన్నీ కిక్స్ ఉంటాయి. జంపింగ్ కిక్స్ మరి అంటే ఏమి ఉండవు, జస్ట్ లెగ్ రేసెస్ అవన్నీ ఉంటాయి. మళ్ళీ ఎల్లో లోపల కొంచెం చిన్ కిక్, రౌండ్స్ కిక్ అని జస్ట్ బేసిక్ కిక్ స్టార్ట్ చేస్తారు అక్కడి నుంచి. ఇన్ ఆరెంజ్ ఆ కిక్సే ఇంకా ఇంప్రూవైజ్ చేస్తారు. కటాస్ ఉంటాయి. ఆరెంజ్ బెల్ట్, వైట్ తర్వాత ఎల్లో మ్యామ్, ఎల్లో తర్వాత ఆరెంజ్. సో ఇప్పుడు వైట్ లోపల ఏం కటాస్ ఉండవు, ఎల్లో బెల్ట్ లోపల కటాస్ ఉంటాయి. స్టార్ట్ చేస్తాం మనం. కటాస్ అంత టఫ్ ఏమి ఉండవు, నేను చేసే అంత పెద్ద కటాస్ ఏమి ఉండవు. అంటే చిన్నవే ఉంటాయి. వైట్, ఎల్లో, ఆరెంజ్, గ్రీన్ అవి చిన్నవే ఉంటాయి. ఇప్పుడు ఆరెంజ్లో బేసిక్ కిక్స్ చెప్తారు, గ్రీన్ లోపల స్పిన్నింగ్ కిక్, మళ్ళీ రౌండర్స్ కిక్, స్పిన్నింగ్ కిక్ అంటే కాంబినేషన్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మేము బేసిక్ కిక్స్ నేర్చుకున్నవే అవే కాంబినేషన్ స్టార్ట్ చేస్తారు. బ్లూ బెల్ట్లో జంపింగ్ కిక్స్ ఉంటాయి, ఫ్లయింగ్ కిక్స్ ఉంటాయి. కటాస్ కూడా చాలా పెరుగుతూ ఉంటాయి. అండ్ మెరూన్ బెల్ట్లో నాన్చాక్ ఉంటుంది. నాన్చాక్ అంటే ఇలా తిప్పేది ఒకటి ఉంటుంది. నాన్చాక్ కటా స్టార్ట్ చేస్తారు. ఇంకా 320 అని 340 అని కిక్స్ ఉంటాయి, పెద్ద కిక్స్. బ్రౌన్ 1, బ్రౌన్ 2, బ్రౌన్ 3లో ఫ్లయింగ్ కిక్సే, బట్ డిఫరెంట్ ఉంటాయి. అంటే జంప్ రౌండర్స్ కిక్, మళ్ళీ స్పిన్నింగ్ రౌండర్స్ కిక్, మళ్ళీ అంటే 540 అని ఉంటుంది. 540 బ్లాక్ బెల్ట్, బట్ బ్రౌన్ 3 నుంచి వాళ్ళు కొంచెం నేర్పడం స్టార్ట్ చేస్తారు. సో మొత్తం మీద ఫైనల్ బెల్ట్ బ్లాక్ అంతే. అదేనా ఇంకా ఫైనల్ స్టేజ్ అదేనా? ఇంకా బ్లాక్ లోపల 10 డాన్స్ ఉంటాయి మ్యామ్. డాన్ 1, డాన్ 2, డాన్ 3 అని ఉంటాయి. 10 డాన్స్ ఉంటాయి. నాది బ్లాక్ డాన్ 1. ఇంకా ఇప్పుడు డాన్ 1లో ఉన్నా. ఈ ఇయర్ నాకు డాన్ 2 వస్తుంది. సో 10 వరకు నేర్చుకుంటే అది ఫైనల్ స్టెప్, ఇంకా లేదు. ఓకే, ఇప్పుడు నువ్వు ఏదైతే ఫ్యూచర్ గోల్స్ ఉన్నాయో అవి రీచ్ అవ్వాలంటే ఏ డాన్లో ఉండాలి? డాన్ అంటే 4 డాన్ 5 డాన్లు ఉంటే చాలు. సో ఇది కూడా ఓకే, ఇప్పుడు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. చేయం కాదు మ్యామ్, ఇప్పుడు బెల్ట్ గురించి కాదు. ఇప్పుడు ఇక్కడ నువ్వు ఎలా పర్ఫామ్ చేస్తున్నావు అని ఉంది ఇక్కడ. సో ఇప్పుడు మా బెల్ట్ తోటి అక్కడ సంబంధం లేదు. ఇప్పుడు రోహన్, విశాల్ వాళ్ళు కూడా బ్రౌన్ 2, బ్లాక్ బెల్ట్ ఏం కాదు, బ్రౌన్ 2లో కూడా వాళ్ళు ఇంత నేర్చుకున్నారు. వాళ్ళకి కామన్వెల్త్లో 2 ఇయర్స్లోనే వచ్చింది గోల్డ్ రోహన్కి. ఇంకా విశాల్కి బ్రాంజ్ 2 ఇయర్స్లో వచ్చింది. అండ్ ఇట్స్ రియలీ గ్రేట్. ఓకే, చాలా గ్రేట్. ఇప్పుడు మొత్తం అంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది కంప్లీట్ డాన్ 10కి వెళ్ళాలి అంటే? ఎన్ని ఇయర్స్ అంటే దీనికి ఒక డ్యూరేషన్ టైమింగ్ ఉండదా? అవును మ్యామ్, ఉంటుంది. అంటే 20 ఇయర్స్ పడుతుంది డాన్ 10. కంప్లీట్ 20 ఇయర్స్ నేర్చుకోవాలి. 20 ఇయర్స్ కంపల్సరీగా నేర్చుకోవాలి డాన్ 10 వెళ్ళడానికి. మా మాస్టర్ డాన్ 5 17 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. డాన్ 5లో ఉన్నారు. 10 దాకా లేరు. 10 దాకా ఇండియాలో ఉన్నారు, కానీ నాకు నేమ్స్ తెలీదు. ఫైనల్ స్టేజ్ అంటే 10 వరకు నేర్చుకోవాలంటే మాస్టర్స్ కూడా ఉండాలి కదా? మాస్టర్స్ ఉండాలి. సో ఇండియాలో మాస్టర్స్ లేరు? ఇండియాలో ఉన్నారు మ్యామ్, చాలా మంది ఉన్నారు, కానీ నాకు నేమ్స్ తెలియదు ప్రాబ్లం. కానీ మనము డాన్ 4 దాటాక మనము బయట బెల్ట్ టెస్ట్ చేసుకోవాలి, వేరే దగ్గర బెల్ట్ టెస్ట్ తీసుకోవాలి. బికాస్ మా మాస్టర్ డాన్ 5. ఆఫ్టర్ డాన్ 5 ఐ హ్యావ్ టు టేక్ బెల్ట్ టెస్ట్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్.
ఐ డోంట్ నో వేర్. అయితే మొత్తం మీద ఈ అన్ని మెడల్స్ అంటే 21 గోల్డ్ మెడల్స్, 13 బ్రాంజ్ మెడల్స్ ఇవన్నీ తీసుకున్నాక కామన్వెల్త్లో కూడా గోల్డ్ మెడల్ అచీవ్ చేసిన తర్వాత ఏమనిపిస్తుంది ఆరాధ్య ఒకసారి మొత్తం ఈ జర్నీ చూసుకుంటే? ఫస్ట్ నుంచి చూసుకుంటే ఫస్ట్లో అసలు కరాటే స్టార్ట్ చేశాను. రాయన్ మాస్టర్ అకాడమీలో స్టార్ట్ చేసినప్పుడు మాస్టర్ నాకు కటాస్ నేర్పిస్తుంటే నాకు కొన్ని అర్థమయ్యేవి కావు. బికాస్ హిప్ మూమెంట్, ఫ్రీజింగ్ అవన్నీ అర్థమయ్యేవి కావు. ఇంకా అవి చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేది నాకు అప్పుడు. ఎందుకంటే కటాస్లో అవే మెయిన్, హిప్ మూమెంట్, ఫ్రీజింగ్, బ్యాలెన్స్ అవే మెయిన్ నాకు. సో నేను ఫస్ట్ ఐఎస్క్యూ టోర్నమెంట్ వెళ్ళినప్పుడు అది ఒక కటా లోపల బ్యాలెన్స్ కొంచెం లైట్గా పోయింది. దానివల్ల నాకు సిల్వర్ వచ్చింది. ఇంకా నేను ఇప్పుడు ఫస్ట్ నుంచి ఐఎస్కేయూ నుంచి మళ్ళీ ఇప్పుడు ఐఎస్కేయూ నుంచి మళ్ళీ సెకండ్ టైం ఐఎస్కేయూ, నేషనల్స్, అంటే ఇవన్నీ టోర్నమెంట్స్ ఇలా చూసుకుంటూ వెళ్తే నాకు అసలు ఆ జర్నీ నేను మర్చిపోలేకపోతున్నాను. నీకు ఈ మొత్తం జర్నీలో మెమరబుల్ మూమెంట్స్ అంటే ఏం చెప్తావు? నా మొత్తం జర్నీలో ఫస్ట్ అయితే కామన్వెల్త్, ఆఫ్ కోర్స్ కామన్వెల్త్ అది. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఢిల్లీలో నేషనల్స్ అది, అండ్ ఐఎస్కేయూ. ఇవే నా మెయిన్, నాకు చాలా మెమరబుల్. అండ్ ఖేలో ఇండియా ఆల్సో. ఖేలో ఇండియా నాకు గోల్డ్ వచ్చింది. ఐ ఓన్లీ పార్టిసిపేటెడ్ ఇన్ కటాస్. నాకు గోల్డ్ వచ్చింది, అది కూడా చాలా మెమరబుల్. అంటే నువ్వు స్టార్ట్ చేసినప్పుడు 6-7 ఇయర్స్ కదా, అంతే కదా? 2018 అంటే 7 ఇయర్స్. అంటే ఆ ఏజ్లో స్టార్ట్ చేసినప్పుడు చాలా నువ్వు చాలా మిస్ అయ్యి ఉంటావు కదా, చాలా ఇప్పుడు ఆడుకోవటం కానీ, అది చాలా చిన్న ఏజ్, పిల్లలు ఆడుకుంటుంటారు అంటే ఎక్కువ కొంచెం ఎంజాయ్మెంట్ కానీ ఏం లేకుండా కంప్లీట్ ఒక సాక్రిఫైస్ లాగా అనిపిస్తుందా? అవును, చాలా అనిపించింది. నేను 2022 వరకు నేను ఫిజికల్ స్కూల్లో ఉన్నాను, గార్డియంలో, ద గార్డియం ఇంటర్నేషనల్ స్కూల్లో ఉన్నాను నేను. అక్కడ నాకు కొన్ని ఫ్రెండ్స్ ఉండేవారు, బట్ వాళ్ళందరూ నాకు ఏమనాలి, ఫుల్ గర్లిష్ అయిపోయారు. అంటే డ్రెస్, ఫ్యాషన్, డాల్స్ అవన్నీ అలా అయిపోయారు. సో నాకంత అనిపించలేదు వాళ్ళతో ఫ్రెండ్స్ అలా అనిపించలేదు. ఇప్పుడు నాకు మంచి ఫ్రెండ్స్ దొరికారు రాయన్ మాస్టర్ అకాడమీలో, చాలా మంచి ఫ్రెండ్స్ దొరికారు, రోహన్, విశాల్ని. వీళ్ళ వల్ల అండ్ ఐ బీ గ్రేట్ఫుల్ టు మై మామ్, మై మాస్టర్, మై పేరెంట్, ఎవ్రీబడి, అండ్ మై ఫ్రెండ్స్ ఆల్సో, రోహన్ అండ్ విశాల్ ఆల్సో. బికాస్ వాళ్ళతో పాటు ట్రైనింగ్ చేస్తా, అంటే ట్రైనింగ్ పార్ట్నర్ లేకపోతే యూ కాన్ డూ, అంటే అంత మంచిగా చేయలేము. బికాస్ పార్ట్నర్ ఉండాలి, కంపల్సరీ ఉండాలి. నువ్వు ఒక్కదాన్ని చేసి అంటే చేయగలుగుతాం, బట్ అంత అనిపించదు. పార్ట్నర్ ఉంది, నేను సపోర్ట్ చేస్తూ ఉంటారు అండ్ మోటివేషన్ ఇస్తూ ఉంటారు. మంచి పార్ట్నర్స్ దొరికారు. ఐఎమ్ రియల్ లక్కీ. టోర్నమెంట్లో కూడా, కామన్వెల్త్లో కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. చాలా అంటే నా డ్రెస్ అంటే పక్కనే వాటర్ అంటే వాటర్ ఇస్తారు, స్నాక్స్ అంటే స్నాక్స్. మళ్ళీ నాకేమో డౌన్ అనిపిస్తేనే వాళ్ళకి చెప్పాను, నేను చెప్తే వాళ్ళు నాకు మోటివేషన్ ఇవ్వడం అన్నీ చూసుకున్నారు. మా మాస్టర్ కామన్వెల్త్లో కోచ్ లాగా చేశారు. సో మాస్టర్కి అంత టైం దొరకలేదు, అంటే వచ్చి చేయడానికి టైం అంత దొరకలేదు. కానీ నేను చేసేటప్పుడు వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు కరాటే నేర్చుకుంటే కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది అంటారు కదా, సో నీకు ఎట్లా అనిపించింది? కరెక్టేనా? అవును మ్యామ్, చాలా కరెక్టే అది. బికాజ్ ఫస్ట్లో నాకు డిసిప్లినే లేదా? ఫస్ట్ అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు నేను చిన్నపిల్లని, అనిపించట్లేదు చిన్నపిల్లని. చాలా క్యూట్ గా, అంటే చాలా క్రమశిక్షణ గల అమ్మాయివి, అంటే ఎంత మంచి, నిజంగా ఇప్పుడున్న వాళ్ళకి చాలా ఇన్స్పిరేషన్ గా. అవునా? పేరెంట్స్ గురించి ఎంత కన్సర్న్ ఉంది నీకు, అంటే నీ ఏకాగ్రత చూడు. ఫ్రెండ్స్ కూడా ఆఖరికి ఎక్కడ అకాడమీలో ఉన్న వాళ్ళే ఫ్రెండ్స్ అంటున్నావు, అంటే ఆ ఫ్రెండ్స్నే ఇష్టపడుతున్నావు, అంటే అంత గోల్ ఓరియంటెడ్గా ఉన్నావు కదా. కానీ మరి మొదట్లో ఎందుకు లేదు? అంటే ఫస్ట్లో నాకు అసలు డిసిప్లిన్ లేదు, అది లేదు, క్రమశిక్షణ లేదు అంటున్నావు ఏంటి? ఫస్ట్లో అంటే నేను అప్పుడు చిన్నపిల్లని, అంటే నేను కరాటే ఇంకా స్టార్ట్ చేయలేదు. అప్పుడు కరాటే స్టార్ట్ చేసినప్పుడు నాకు అంటే ఏమనాలి, పక్కన వాళ్ళని చూసి నేను నేర్చుకున్నాను. అంటే నా అకాడమీలో ఉన్నప్పుడు నేను పక్కన వాళ్ళని చూసి వాళ్ళు డిసిప్లిన్గా ఉన్నారు, అలా చూసి నేను నేర్చుకున్నాను డిసిప్లిన్ అవన్నీ. ఇంకా మాస్టర్ సపరేట్గా క్లాసెస్ తీసుకుంటారు మోటివేషన్కి. సో అది చెప్తున్నప్పుడు నాకు అంటే మొత్తం కాన్సన్ట్రేషన్ పెట్టి నేను విన్నాను. దానివల్ల నాకు ఇప్పుడు ఫుల్ డిసిప్లిన్ వచ్చేసింది. మార్నింగ్ లేవడం, నేనే కొన్నిసార్లు మమ్మీకి అవ్వకపోతే నేనే కుకింగ్ చేసుకోవడం. అది కూడా వచ్చా ఇంత చిన్న ఏజ్లో? జస్ట్ ఇప్పుడే కదా టీనేజ్ స్టార్ట్ అయింది, 13 అంతే.